ఆషాఢ మాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో జరిగిన గోరింటాకు పండుగ మరియు శాకంబరి అలంకారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ సిద్ధా రాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి, సిద్ధా సుధీర్ కుమార్ నేతృత్వంలో జరిగిన గోరింటాకు పండుగలో అమ్మవారి శాకంబరి అలంకారంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మర్చిపోయిన మన హిందూ పండుగ సంప్రదాయాలను నేటి తరాలకు గుర్తు చేస్తూ శ్రీమతి లక్ష్మీ పద్మావతి ఈ వేడుకలు వైభవంగా నిర్వహించి హిందూ పండుగ విశిష్టతను, సంప్రదాయాలను చాటి చెప్పారు. ఆషాఢ మాసం శుక్రవారం జరిగిన గోరింటాకు పండుగ శాకంబరి అలంకారం సందర్భంగా చీమకుర్తి, దర్శి, మార్కాపురం, ఒంగోలు తదితర ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గోరింటాకు పండుగ విశిష్టతను గురించి తెలియజెప్పే రీతిలో పండుగ నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ హరిహర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష కుంకుమ అర్చన, విశేష పూల అలంకారాలు కూడా నిర్వహించారు. అనంతరం గోరింటాకుతో శ్రీ వాసవి అమ్మవారి అలంకరణ మరియు శాకంబరి అలంకారంతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకంబరి దేవి అలంకారంతో శ్రీవాసవి అమ్మవారు నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, సిద్ధా సుధీర్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆషాఢ మాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం జరిగిన శ్రీ వాసవి అమ్మవారి ఆషాఢ గోరింటాకు పండుగ మరియు శాకంబరి అలంకారం సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు క్షేత్రంలో వేంచేసి ఉన్న సర్వ దేవతలకు విశేష పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి ఇష్టకరమైన పదార్థాలతో పాటు శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి సువాసినీలతో కలిసి గోరింటాకు స్వయంగా రుబ్బి అమ్మవారికి చీర, రవికే, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, 108 రకాల పదార్థాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారి మహాహారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి కీర్తనలను, కోలాటం, భజనలు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో సాక్షాత్తు పెనుగొండ శ్రీ వాసవి అమ్మవారి క్షేత్రం తలపించింది. జై వాసవి నినాదంతో శ్రీ హరిహర క్షేత్రంలో భక్త జనసంద్రంగా మారింది. పూజా కార్యక్రమం అనంతరం శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదాలు అందించారు. ఈ వేడుకల్లో సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా వెంకటేశ్వర్లు, సిద్ధా పెద్దబాబు, సిద్ధా సుధాకర్ దంపతులు, సిద్ధా సాయిబాబు దంపతులు, సిద్ధా ప్రసాద్, సిద్ధా బాలాజీ దంపతులు, సిద్ధా జయశ్రీ, సిద్ధా పుష్పలత, సిద్ధా జయభారతి, ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పల్లపోతు పద్మ, అరుణ, ఆర్యవైశ్య వాసవి మహిళా సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు. సిద్ధా వెంకటేశ్వర్లు, శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు, ఉచిత బస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ, హరికుమారాచార్యులు, హరికృష్ణ శర్మ తదితరులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శాకంబరి అలంకారం చేసుకుని మనం ఎంతో సంతోషంగా పండగలాగా, ఉత్సవంలాగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనం పోయి సంవత్సరం అమ్మవారి గోరింటాకు పండుగని పెట్టుకున్నాము. అది ఈసారి శాకంబరి అలంకారం, గోరింటాకు పండుగ రెండు కలిసి వచ్చాయి. ఇదే విధంగా మనం హరిక్షేత్రంలో ఉన్న స్వాములు, అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉండాలి. ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో ఉంటూ పాడి పంట బాగుండాలి. సకాలంలో వర్షాలు పడి అందరూ కూడా మన ప్రపంచం అంతా కూడా చాలా చక్కగా సుభిక్షంగా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని చక్కగా మన సహాయ రకాలను అందించి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఇలానే మనం ఏ కార్యక్రమం ఏ ఉత్సవం జరుగుతున్నా కూడా మనందరూ కూడా చక్కగా పాల్గొనాలి. అమ్మవారికి ఇంకా అన్ని విశేషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ అందరికీ హరిహర క్షేత్రంలో ఉన్న స్వాముల అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మీ అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. మేడం గారు